కమ్యూనిజం ఇంటి బయట పాటించుకోమని సంగీతకి చెప్పిన ఆయన ఇంటి లోపల మాత్రం ఎర్ర జెండా ఆదర్శాలు మతాంతర వివాహాలు చెల్లవని అల్టిమేటం ఇచ్చేశాడంట. తన తండ్రి కేరళ సిపిఎం కమ్యూనిస్టు నేత భాస్కరన్ గురించి మరిన్ని షాకింగ్ ఆరోపణలు చేసింది సంగీత. 35 ఏళ్ల వయస్సున్న ఆమె గతంలో పెళ్లి చేసుకుంది. ఆ వివాహం ద్వారా ఆమె తల్లి కూడా అయింది. అయితే ఒక రోడ్ యాక్సిడెంట్లో ఆమె నడుము కింద భాగంలో తీవ్రంగా గాయపడింది. అలా అంగవైకల్యంతో బాధపడుతున్న తనకి కనీసం వైద్య సదుపాయాలు కూడా కల్పించటం లేదట. తండ్రి ఇంకా సోదరుడు తనకు విడాకుల సమయంలో వచ్చిన భరణం ఇంకా ఆభరణాలు వంటివి కూడా కాజేశారంట. ఆమెకు పైసా కూడా ఇవ్వకుండా ఇంట్లో బంధించి ఇబ్బంది పెడుతూ ఒక దశలో కోమాలోకి పంపేసే ప్రయత్నం కూడా చేశారంట. తద్వారా సంగీత తాలూకా ఇన్సూరెన్స్ డబ్బులు కూడా కాజేసే ప్రయత్నం జరిగిందట. సంగీత ఆరోపణల పరంపర ఇక్కడితో అయిపోలేదు. ఆమె తండ్రి మీద ఆయనకున్న రాజకీయ పలుకుబడి మీద మరిన్ని అస్త్రాలు సంధించింది. తనని అక్రమంగా ఇంట్లో బంధించారని సంగీత కోర్టును కూడా ఆశ్రయించింది. హెబియస్ కార్పస్ పిటిషన్ వేసింది. అయితే కేరళ పోలీసులు ఆమె న్యాయస్థానానికి భాస్కరన్ తప్పేం లేదని చెప్పారంటోంది సంగీత. ఆయనకు ఉన్న సిపిఎం లింకుల వల్ల కాకీలు కూడా సంగీతదే తప్పంటున్నారంట. ఆమెను తండ్రి జాగ్రత్తగానే చూసుకుంటున్నాడని కోర్టులో చెప్పడంతో న్యాయస్థానంలో కూడా తనకు అన్యాయమే జరిగిందని